నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విద్యతో పాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తున్నామని పాత గుంటూరు విఆర్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. సొంత లాభం కొంత మానుకొని ఎదుటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతోనే తమ స్కూల్ను గత 33 సంవత్సరాలుగా పేద ప్రజలకు తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశమంతా పురోగతి సాధించిందని, అయినప్పటికీ స్వార్థ భావన నడుస్తుందని, ప్రజలందరూ ఆ విధానాన్ని విడనాడాలని సూచించారు. భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు యొక్క స్పెషల్ అందరికీ తెలిసిన విషయమే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అయితే భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. మనకి మన పురోగతి ఏంటి అనేది ప్రపంచ సమస్య చూస్తూ ఉన్నాయి. ఓకే, మనం ముందంజలో ఉన్నాం, గ్రోత్ బాగానే ఉంది. అయితే స్వార్థపరమైనటువంటి జీవితం దాదాపు అందరూ అనుభవిస్తున్నారు. స్వార్థాన్ని వీడి ఎంతో కొంత సర్వీస్ చేయాలనేటువంటి నేచర్, అలాంటి ఆలోచన కనుక మన యొక్క ఇండియన్స్ అందరికి వస్తే చాలా పీస్ఫుల్ లైఫ్ గడిపే అవకాశం ఉంటుందని నా భావన. దాన్ని అందరూ కూడా సొంత లాభం కొంత మానుకొని పరుగుబడి కోల్పోయినారు. ఇప్పుడు ఫస్ట్ చెప్తాం ఎప్పటి నుంచో కూడా. అది ఎంతవరకు చేస్తామని ప్రతి మనిషి కూడా తను ఆలోచించుకోగలిగితే ఈ సొసైటీ చాలా పురోగతిలో ఉంటుంది. ఈ స్వాతంత్రానికి వాళ్ళ యొక్క త్యాగాల ఫలితాలకి నిజమైనటువంటి స్ఫూర్తిని నేను అనుకుంటున్నాను. స్వార్థపరమైన జీవితాలకి దూరంగా ఉండాలని, ఎంతో కొంత మనం చేయాలని, సొసైటీకి సేవ నా భావన అండి. అందులో భాగంగానే నేను ఈ స్కూల్ లాంటి జరుగుతుంది. విఆర్ స్కూల్ గుంటూరు 33,000 మా స్కూల్ పెట్టేసి అది తక్కువ ఫీజులతో మంచి విద్య అందిస్తున్నాం. అలా ఏం చేస్తున్నామంటే ఎక్కువ మంది ఫీజు కట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అందరూ ధనికులు కాదు కాబట్టి పేదవాడు ఉద్దేశంతో మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్కూల్ రన్ చేస్తున్నాం. పిల్లలకి విద్యతో పాటుగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ, స్పెషల్ క్లాసులు తీసుకుంటూ, స్కాలర్ చేత, సైకాలజీ స్టాఫ్ చేత వాళ్ళకి బాగా చేపిస్తూ వాళ్ళ యొక్క మనస్సుని మంచి చేసే విధంగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.